ఈరోజు మనం మాట్లాడుకునే బిజినెస్ ముఖ్యంగా ఆన్లైన్లో బాగా సేల్స్ ఉంటాయి. రిటైల్ మార్కెట్ కంటే ఇది ఎక్కువగా ఆన్లైన్లో సేల్ అవుతుంది. డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ ఎక్కువగా కాక్టైల్స్, మాక్టైల్స్, సలాడ్స్, ఫుడ్ టాపింగ్స్, వీగన్ ఫుడ్లో బాగా వాడతారు. దీనికి ప్రస్తుతం అద్భుతమైన మార్కెట్ ఉంది. మనం ముందుగా అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద వెబ్సైట్లలో ఒక ఐడిని క్రియేట్ చేసుకుని అక్కడ మనం ప్రొడక్ట్స్ని సేల్ చేసుకునేలా ఏర్పాటు చేసుకోవాలి. లేదా మనకంటూ ఒక వెబ్సైట్ పెట్టుకుని దాంట్లో ఈ స్టోర్లో మన ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చు. ఈ స్టోర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో యూట్యూబ్లో రకరకాల వీడియోలు ఉన్నాయి, చూడండి. మీరు ఏదైనా ఆన్లైన్లో సెర్చ్లో డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ గురించి చూస్తే, డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ వీటి గురించి ఒకసారి చూస్తే మీకు చాలా ఫ్రూట్స్ కనిపిస్తాయి. యాపిల్, పైనాపిల్, ప్రొమోగ్రనేట్, గోవా, మ్యాంగో, అంజీరా, ఇలా చాలా ఫ్రూట్స్ కనిపిస్తాయి. అక్కడ ఆన్లైన్లో 50 గ్రాములు అంటే సుమారు 300 నుంచి 500 రూపాయల వరకు ఖరీదు ఉంటాయి. మేకింగ్ ప్రాసెస్ డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ ఎట్లా తయారు చేయాలంటే ముందుగా మనం ఒక ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలి. ఇది కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. సుమారు 5,000 ఖర్చు అంతే. మనం మార్కెట్లోంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి లేకుండా తుడుచుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాలి. ఒక సర్టెన్ టెంపరేచర్లో 5 నుంచి 10 నిమిషాల వరకు ఉంచాలి. సో ఆ మెషిన్ ఈ ఫ్రూట్స్లోని వాటర్ కంటెంట్ని హ్యూమిడిటీ లాగేస్తుంది. తర్వాత మనం డ్రై అయినటువంటి ఫ్రూట్స్ని మంచిగా ప్రీమియం ప్యాకింగ్ చేసుకోవాలి. మనకి ప్రీమియం ప్యాకింగ్ సంబంధించిన ఆన్లైన్లో మెటీరియల్ కూడా దొరుకుతుంది. ఒక్కొక్క బ్యాగ్ సుమారు 400 నుంచి 500 పడుతుంది. మనకి బ్రాండ్ నేమ్ లేకుండా ఖాళీ ప్యాకెట్ కూడా వస్తాయి. దాని మీద మన బ్రాండ్ నేమ్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్టిక్కర్ అన్న అంటించుకోవచ్చు. కానీ మంచిగా అందంగా ప్యాక్ చేసుకోవాలి, అది ముఖ్యం. ఎప్పుడు కూడా కస్టమర్ల కళ్ళకి ఆకర్షణీయంగా కనపడితేనే కొందరు కొనడానికి ఇష్టపడతారు. కొందరేంటి, అందరూ అంతే. సో ఏదైనా ఈ ప్రీమియం ప్యాకింగ్ ఆన్లైన్లో వెబ్సైట్లో పెట్టినప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్రాఫిట్స్ కాదేంటో చూద్దాం. ప్రస్తుతానికి ఆన్లైన్లో 50 గ్రాముల డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ 300 నుంచి 500 రూపాయల వరకు ఖరీదు ఉంది. సో మనం ఒక 50 గ్రాముల ఫ్రూట్స్ ప్యాకింగ్ తయారీ ఖర్చు, రా మెటీరియల్ ఇవన్నీ తీసేగా మార్కెట్ ప్రైస్ కంటే 100 రూపాయలు తక్కువ పెట్టుకుని ఆన్లైన్లో అమ్మితే, ఎలాగో మనకి స్టార్టప్ కంపెనీ కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడలేం కాబట్టి మార్జిన్ తక్కువ వేసుకుని అమ్ముకుంటే కొన్ని మందికి మన ప్రొడక్ట్స్ క్లిక్ అవుతాయి. అలా రోజుకి 10 ఆర్డర్లు అన్నా వస్తే మనకు కనీసం 1000 రూపాయలు అన్నా మిగులుతుంది. అలా స్లోగా మన వ్యాపారం ఇంక్రీజ్ చేసుకుంటే మనకి లాభాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి.